మెట్రో రైల్వే ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ ఉప్పల్ మెట్రో రైల్ డిపో వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ ధర్నాలో 7 వామపక్ష పార్టీలు పాల్గొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాయి. మెట్రో రైల్వే ఛార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వం మెట్రోతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రజలపై 50% మించి భారాన్ని మోపరాదన్న నిబంధనను తుంగలో తొక్కి ప్రజలపై మొత్తం భారాన్ని మోపుతున్నారన్నారు. మెట్రో రవాణాకి ప్రజలను దూరం చేసే విధంగా చర్యలు చేపడుతున్నారని మండిపడ్డారు. వామపక్ష పార్టీలు ఈరోజు ఎల్ఎన్టీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలకు సంబంధించి రవాణాను పెంచేటటువంటి, పర్యావరణాన్ని తగ్గించి మెట్రో ద్వారా ప్రయాణాన్ని సులభతరం చేయడానికి పబ్లిక్ ప్రైవేటు ప్రాపర్టీగా కొనసాగుతున్నటువంటి ఈ రవాణాను ఈరోజు ప్రజలకు దూరం చేసేటటువంటి కుట్రగా ఈ యొక్క పెంచుదల ఉందనేటువంటిది మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం గతంలో ఒప్పందం చేసుకుందో, ఎల్ఎన్టీతో ఒప్పందం చేసుకున్నటువంటి నిబంధనలు ఉల్లంఘించి ఈరోజు ఈ ఛార్జీలు పెంచడం అనేటువంటిది కొనసాగుతా ఉన్నది. మన మిత్రులు మాట్లాడినట్టుగా అసలు 50% తక్కువగా ప్రయాణికుల మీద భారం వేయాలనేటువంటిది అందులో నిబంధన. కానీ అట్లా కాకుండా ఈరోజు మొత్తం ప్రయాణికుల మీద నష్టం వస్తుందనేటువంటి పేరు మీద ప్రయాణికుల మీదనే మొత్తం భారం వేసి దీన్ని నడిపించాలనేటువంటిది ఇది దుర్మార్గమైన విషయం, అన్యాయమైనటువంటి విషయం. మెట్రో అనేటటువంటిది ప్రజలకు సౌకర్యవంతంగా ఉండడం కోసం పెట్టినటువంటి దాన్ని ఈరోజు వాళ్ళు 2 రూపాయలు అంటే 10 నుంచి 12 రూపాయలు, 60 నుంచి 75 రూపాయలు పెంచారు. అంటే 15 రూపాయలు మాక్సిమం గా పెరిగింది. ఈ 15 రూపాయలు లెక్కేస్తే ఒక మనిషికి 30 రూపాయలు అవుతుంది. ఇది 30 రోజులు లెక్కేస్తే 750 రూపాయలు అవుతుంది. అంటే ప్రతి మనిషికి ఇట్లాంటి ఛార్జీలు పెంచి భారం మోపడం అనేటువంటిది ఇది ఎట్లా సమంజసమైనటువంటిది, ఎట్లా న్యాయమైనటువంటిది అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలా. ఛార్జీలను పెంచిన మెట్రో ఛార్జీలను